ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమల ధర్మగిరిలో ఏకదిన సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం. జై శ్రీరామ్ జై సీతారాం స్మరణలతో ప్రతిధ్వనించిన సప్తగిరులు. ఆకాశగంగలో శ్రీ బాలాంజనేయ స్వామివారికి నాగవల్లి దళార్చన. జపాలి తీర్థంలో ఆకట్టుకున్న విద్యార్థుల భరతనాట్య ప్రదర్శన. కార్వేటి నగరంలో కమనీయంగా వేణుగోపాలుని కళ్యాణోత్సవం. సర్వభూపాల వాహన సేవలో స్వామివారి చిద్విలాస దర్శనం. తెలుగు రాష్ట్రాలలో వైభవంగా హనుమత్ జయంతి ఉత్సవాలు. అపర భక్తాగ్రేసరుడు అంజనీసుతునికి భక్తుల నీరాజనాలు. తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఆదివారం ఏకదిన సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం వైభవపేతంగా జరిగింది. హనుమత్ జయంతి ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన ఈ పారాయణాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నిరంతరాయంగా ప్రత్యక్ష ప్రసారం చేయగా అశేష భక్తకోటి భాగస్వాములై అలౌకిక భక్తి తన్మయత్వాన్ని పొందారు. తిరుమల దివ్యక్షేత్రం జై శ్రీరామ్ జై సీతారామ నామస్మరణలతో మారుమ్రోగింది. సకల మానవాళి యోగక్షేమాలను కాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం హనుమత్ జయంతి ఉత్సవాలను ప్రతి ఏటా 5 రోజుల పాటు వేడుకగా నిర్వహిస్తుంది. 2021వ సంవత్సరం నుంచి హనుమత్ జయంతి ఉత్సవాలలో భాగంగా ఏకదిన సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణాన్ని వైభవంగా జరుపుతోంది. 4వ విడతగా ఆదివారం ఉదయం 5:50 ప్రారంభమైన సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం రాత్రి వైభవంగా ముగిసింది. తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో జరిగిన ఈ పారాయణంలో ముందుగా టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి దంపతులచే సంకల్ప పూజలు చేయించారు. ఆపై వేద విజ్ఞాన పీఠం, శ్రీ వెంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ వేద పారాయణందారులు, వేద విశ్వవిద్యాలయం, సంస్కృత విశ్వవిద్యాలయం పండితులు, వివిధ ప్రాజెక్టుల కళాకారులు భాగస్వాములై భక్తి శ్రద్ధలతో పారాయణం చేశారు. ఈ సందర్భంగా వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల్ కుప్ప శివసుబ్రహ్మణ్యం అవధాని మాట్లాడారు. ఇవాళ పవిత్రమైనటువంటి రోజు ఏకాదశి, ఆదివారం, రేవతి నక్షత్రం. ఇటువంటి పవిత్రమైనటువంటి రోజున ఈ పారాయణ సుందరకాండ అనే మహామంత్రాన్ని మనమందరం కూడా పఠించడం ద్వారా, మహామంత్రానుష్ఠానం ద్వారా లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. యోగక్షేమములతో అందరూ కూడా వర్ధిల్లాలి అని తిరుమల తిరుపతి దేవస్థానముల యొక్క సంకల్పం. ఆంజనేయ స్వామి వారు ఒక్క రోజులోనే ఆ లంకా నగరానికి వెళ్ళి రావణాసురుడికి తగినటువంటి హితోక్తులన్నీ కూడా చెప్పి అమ్మవారిని దర్శించి అమ్మవారి దగ్గర ఆనవాలంతా కూడా తీసుకొని వచ్చి రామచంద్ర ప్రభువుకి అందించి పరమానంద భరితుడైనాడు. గొప్పగా అటువంటి దాస్యభక్తి ఉండాలి అని నిరూపించాడు. అందువలనే ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని మనమందరం కూడా ప్రార్థించాలి. ఆంజనేయ స్వామి అనుగ్రహం మనకు రావాలి అంటే రామచంద్ర ప్రభువుని సేవిస్తే ఆంజనేయ స్వామి ఎంతో ప్రీతిపాత్రుడవుతాడు. కాబట్టి మనమందరం కూడా ఒకసారి రామనామ స్మరణ చేద్దాం. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. అనంతరం మంగళధ్వనితో మంగళకరంగా సుందరకాండ పారాయణాన్ని ప్రారంభించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి, శ్రీరామచంద్రస్వామి, శ్రీకృష్ణ స్వామివారికి మంగళ నీరాజనాలు సమర్పించారు. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలపించిన ఆంజనేయ స్వామి నామ సంకీర్తనలతో ధర్మగిరి భక్తి పారవస్యంతో పులకించింది. అంజనతనయ జయ హనుమాన్, జానకి మోదక జయ హనుమాన్. అంజనతనయ జయ హనుమాన్.
హనుమాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్. ఆపై గురు ప్రార్థన, సంకల్ప ప్రార్థన, శ్రీరామ ప్రార్థన, శ్రీ ఆంజనేయ స్వామి ప్రార్థన, శ్రీ వాల్మీకి ప్రార్థనలను పూర్తి చేశారు. అనంతరం సంక్షేప రామాయణంలోని శ్లోకాలను పారాయణం చేశారు. అనంతరం పండితులు సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణాన్ని నిర్వహించి దేవతామూర్తులకు మంగళ నీరాజనాలు సమర్పించారు. అథ శ్రీమద్ రామాయణే ఆది కావ్యే బాలకాండే సంక్షేప రామాయణం తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంవరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పుంగవం కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః విద్వాన్ కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధః ద్యుతిమాన్ కో న సూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హి మే మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం శ్రుత్వా చైతత్రిలోకజ్ఞః వాల్మీకిర్నారదో వచః శ్రూయతామితి చామంత్ర్య ప్రహృష్టో వాక్యమబ్రవీత్. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి దంపతులు, వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి రాణి సదాశివమూర్తి, వివిధ విశ్వవిద్యాలయాలు, ప్రాజెక్టుల కళాకారులు, పండితులు పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యం గారికి, ఋత్వికులకు, ఆచార్యులకు, వేద పండితులకు అందరికీ తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం తర్వాత ఈరోజే ఆచార్య సుబ్రహ్మణ్యం గారు షోడశ దిన సుందరకాండ కూడా ప్రతి సంవత్సరం చేసుకుంటే బాగుంటుందని సలహించారు. తప్పనిసరిగా ఈ సంవత్సరం వల్ల
ఈ కార్యక్రమం విజయం కావడానికి ఎంతో దోహదపడినటువంటి దాదాపు మార్నింగ్ 5:30 నుంచి ఇప్పటి వరకు లైవ్ టెలికాస్ట్ ఇచ్చినటువంటి ఎస్టీబీసీ CEO షణ్ముఖం ఆయన టీంకు ధన్యవాదాలు. ఇక్కడ ఈ కార్యక్రమం జరగడానికి సహాయ సహకారాలు అందించినటువంటి మా తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని డిపార్ట్మెంట్స్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, గార్డెన్ డిపార్ట్మెంట్, అన్నదాన డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, రవాణా శాఖ, హెల్త్ అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా ఎవరైనా ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించే నేను ఏదైనా మర్చిపోతుంటే కూడా ప్రతి ఒక్కరికి సహాయ సహకారం అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా శ్రీరామచంద్ర గారికి, శ్రీకృష్ణ స్వామికి, వెంకటేశ్వర స్వామికి, ఆంజనేయ స్వామికి అందరికీ కూడా ప్రణామాలు తెలుపుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. తిరుమల క్షేత్రం ఆకాశగంగల కొలువైన శ్రీ అంజనాదేవి సమేత శ్రీ బాలాంజనేయ స్వామివారికి ఆదివారం నాగవల్లి దళార్చనను నయన మనోహరంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విశేషంగా జరుగుతున్న హనుమత్ జయంతి ఉత్సవాలలో భాగంగా ఏకాదశి పర్వదినాన అంజనీసుతునికి నాగవల్లి దళార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ వైఖానస ఆగమ సలహాదారు మోహన రంగాచార్యులు హనుమంతుని విశిష్టత, ఆకాశగంగలోని శ్రీ బాలాంజనేయ స్వామి విశిష్టత గురించి వివరించారు. అనంతరం స్వామివారికి పంచామృతాలు, సుగంధ పరిమళ భరిత ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. సహస్రనామాలను పఠిస్తూ నాగవల్లి దళార్చన జరిపి మహామంగళహారతులు సమర్పించారు. అంజనాతనయుడైన హనుమంతుడు, అంజనాతనయుడైన హనుమంతుడు, రంజిత మతంగ పర్వత హనుమంతుడు, అంజనాతనయుడైన హనుమంతుడు, రంజిత మతంగ పర్వత హనుమంతుడు, అంజనాతనయుడైన హనుమంతుడు. రాకాసులనెల్లా కొట్టి రావణుని భంగబెట్టి ఆకాశము మోచెనదే హనుమంతుడు. రాకాసులనెల్లా కొట్టి రావణుని భంగబెట్టి ఆకాశము మోచెనదే హనుమంతుడు. ఇక హనుమత్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సప్తగిరిల్లోని జపాలి శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం భక్తుల జై హనుమాన్ నామస్మరణలతో ప్రతిధ్వనించింది. అశేషంగా తరలివచ్చిన భక్తులు జపాలి తీర్థంలో కొలువుదీరిన అంజనీసుతుని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన భరతనాట్యం విశేషంగా అలరించింది. శ్రీ వేణుగోపాల స్వామివారి కళ్యాణోత్సవ వీక్షణతో కార్వేటి నగర వాసులు పులకితలయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవం, సర్వభూపాల వాహన సేవ, పల్లకి ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో కొలువైన శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది.
టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో 9 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 4వ రోజున స్వామివారి కళ్యాణోత్సవం జరిగింది. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పెళ్లి మండపంలో సర్వశోభితంగా అలంకరించిన రుక్మిణి సత్యభామ సమేత స్వామివారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, మహాసంకల్పం, అంకురార్పణ, రక్షాబంధనం, అగ్నిప్రతిష్ఠ, కన్యాదానం, పూర్ణాహుతి, పట్టు వస్త్ర సమర్పణ, మాంగళ్య పూజలు జరిపారు. వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలుని కళ్యాణోత్సవం విశేషంగా సాగింది. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పేరు కల జవరాలే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. అనంతరం వేణుగోపాలుని సర్వభూపాల వాహన సేవ జరిగింది. రుక్మిణి సత్యభామ సమేత స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి సర్వభూపాల వాహనంపై ఆసీనులను చేశారు. ప్రత్యేక అర్చనలు జరిపి హారతులు సమర్పించిన తరువాత బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ సర్వభూపాల వాహన సేవ కార్వెట్టి నగరం పురవీధుల్లో విశేషంగా సాగింది. భక్తులు సర్వాభీష్టాలు సిద్ధింపజేసే స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, పూవుగలుగగా పిందె పుట్టె నింతెగాక. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, పూవుగలుగగా పిందె పుట్టె నింతెగాక. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, గోపీనాథ నరహరి. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా పల్లకీ ఉత్సవం జరిగింది. శ్రీ వేణుగోపాల స్వామివారికి సర్వశోభితంగా అలంకరణలు చేసి పల్లకీపై కొలువు తెచ్చారు. సంప్రదాయ శోభితంగా పూజలు నిర్వహించిన తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పల్లకీ ఉత్సవం వేడుకగా సాగింది. పల్లకీపై సమ్మోహనంగా అనుగ్రహించిన వేణుగోపాలునికి భక్తులు అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. మురిపాల గోపాల రారా కృష్ణ, శ్రీ గురువాయూరప్ప ఇటు రారా కృష్ణ. మురిపాల గోపాల రారా కృష్ణ, శ్రీ గురువాయూరప్ప ఇటు రారా కృష్ణ. మురిపాల గోపాల రారా కృష్ణ, శ్రీ గురువాయూరప్ప ఇటు రారా కృష్ణ. మురిపాల గోపాల రారా కృష్ణ, శ్రీ గురువాయూరప్ప ఇటు రారా కృష్ణ. మురిపించ సిఖిపించ రారా కృష్ణ, నీ ముద్దు మోము మాకు చూపరారా కృష్ణ. మురిపించ సిఖిపించ రారా కృష్ణ, నీ ముద్దు మోము మాకు చూపరారా కృష్ణ. మురిపాల గోపాల రారా కృష్ణ, శ్రీ గురువాయూరప్ప ఇటు రారా కృష్ణ.
తెలంగాణలోని ప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదాద్రిలో నరసింహ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీ లక్ష్మీ నృసింహుని ప్రధాన ఆలయంలోని ప్రాకార మండపంలోని కళ్యాణ మండపంలో సర్వశోభితంగా అలంకార శోభితులైన స్వామి అమ్మవార్లను శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్ను కొలువుతీర్చారు. షోడశోపచార పూజలను పూర్తి చేసిన తరువాత మంగళహారతులు సమర్పించారు. అనంతరం శాస్త్రోక్తంగా నరసింహ హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. తిరుమలకు తొలిగడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో తిరుచి ఉత్సవం కనుల పండుగ జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి స్వర్ణాభరణాలు పూలమాలలతో దివ్యంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ దేవుని కడప పొరవీధుల్లో శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి తిరుచి సేవ వేడుకగా సాగింది. భక్తులు కొబ్బరికాయ మొక్కులు చెల్లించుకొని స్వామివారి సేవలో తరించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేషాదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు జిల్లా జొన్నవాడ క్షేత్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి సమేత శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయ బ్రహ్మోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ కామాక్షి అమ్మవారికి సింహవాహన సేవలు నిర్వహించారు. కామాక్షమ్మ తల్లికి అర్చకులు బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి సింహవాహనంపై ఆసీనులను చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కామాక్షిదేవి సింహవాహన సేవ కనుల పండుగ జరిగింది. అంజనీ సుతిని సేవలో ఆబాల గోపాలం పులకించింది. హనుమత్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ఆలయాలు ఉత్సవ శోభతో ప్రకాశించాయి. వాయునందనికి వైభవంగా నిర్వహించిన పూజలు, అర్చనలు, అభిషేకాల విశేషాలను మనము వీక్షిద్దాం. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ మహానందిల కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారికి తమలపాకుల అర్చన ఘనంగా జరిగింది. అభిషేక ఆరాధనలు నిర్వహించిన తరువాత శ్రీ అభయాంజనేయ స్వామివారికి అర్చకులు నూతన వస్త్ర సమర్పణ చేసి వడమాలలు, పూలమాలలతో అలంకరించి నాగవల్లి దళార్చన, సింధూరార్చన నిర్వహించి హారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మొరం అంజనాద్రి కొండపై కొలువైన అభయాంజనేయ స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. స్వామివారి బృహత్మూర్తికి, ఉత్సవమూర్తికి అర్చకులు పలు రకాల పండ్ల రసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై గజపూల మాలలతో స్వామివారికి అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. మంత్రాలయంలోని ప్రసిద్ధ కొండాపురం శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయం ఉత్సవ శోభతో కనువిందు చేసింది. హనుమత్ జయంతిని పురస్కరించుకుని అర్చకులు రామబంటు శ్రీ ఆంజనేయ స్వామివారికి తొలుత పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం చక్కటి అలంకరణలతో స్వామివారిని తిరుచిపై వేంచేవు చేసి రాఘవేంద్ర స్వామి కూడలి మీదుగా కొండాపురం ఆంజనేయ స్వామి ఆలయం వరకు ఊరేగింపు ఉత్సవం
విశేషంగా సాగింది. డప్పు వాయిద్యాలు, మేళ తాళాల నడుమ సాగిన ఊరేగింపు ఉత్సవంలో భక్తులు పాల్గొని జై హనుమాన్ స్మరణలతో పులకితలయ్యారు. తిరుపతి జిల్లా గూడూరులో కొలువైన శ్రీ కోదండ రామాంజనేయ స్వామివారి దేవాలయంలో సామూహిక తమలపాకుల అర్చన నేత్రపర్వంగా జరిగింది. ముందుగా శ్రీ ఆంజనేయ స్వామివారికి గజపూల మాలలతో గదాధారిగా అలంకరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై కొలువుదీర్చారు. అనంతరం భక్తులు అర్చకుల సూచనలతో సామూహికంగా జై హనుమాన్ స్మరణలు చేస్తూ తమలపాకుల అర్చనలు జరుపుకున్నారు. అలాగే గూడూరులో కొలువైన శ్రీ చెన్నకేశ్వర స్వామివారి దేవాలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు వేడుకగా జరిగాయి. చెన్నకేశ్వర స్వామివారి సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారికి అభిషేకం నిర్వహించారు. భక్తులు పవనసుతిని అర్చనల్లో పాల్గొని తరించారు. అలాగే గూడూరు 2వ పట్టణ పరిధిలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజలు వేడుకగా జరిగాయి. సామూహిక పూజల్లో పాల్గొని భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చిత్తూరు గిరింపేటలో కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవాలయంలో సింధూర పూజలు వేడుకగా జరిగాయి. ముందుగా ఆలయ ఆవరణలో కొలువైన సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి ఆరాధనలు జరిపారు. ఆపై ఆంజనేయ సుతునికి పంచామృతాలు, పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై ఆకుపూజలు నిర్వహించారు. వడమాలలు, పూలమాలలతో అలంకరణ చేసి సింధూరార్చన జరిపి ధూపం, దీపం నివేదన, హారతులు సమర్పించారు. భక్తులు రామబంటు దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరు జిల్లా రూరల్ మండలంలోని కొండపూడి సంఘంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి అర్చనలు వేడుకగా జరిగాయి. ముందుగా పవనసుతునికి పెన్నా నది జలాలతో శుద్ధి చేశారు. ఆపై పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో కమనీయంగా అభిషేకం చేశారు. ఆపై వడమాలలు, పూలమాలలతో స్వామివారికి అలంకరణ చేసి నైవేద్యాలు, హారతులు సమర్పించారు. హనుమాన్ దీక్ష స్వీకరించిన భక్తులు దీక్ష విరమణ చేసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా నెల్లూరు జిల్లా తుమ్మల తలుపూరులోని హనుమాన్ జంక్షన్లో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో విశేష పూజలు వేడుకగా జరిగాయి. చక్కటి వేదికపై వాయునందరిని సర్వాలంకార శోభితంగా అలంకరించి కొలువు తెచ్చారు. భక్తులు దంపతి సమేతంగా రామబంటు చెంత ప్రణమిల్లి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా భక్తుల కోలాట ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఏలూరు జిల్లాలోని ప్రసిద్ధ గురువాయిగడెంలోని మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయంలో 1,00,000 తమలపాకుల అర్చన ఘనంగా జరిగింది. మద్ది చెట్టు కింద స్వయంభూగా వేంచేసిన స్వామివారిని ఈ ప్రాంత వాసులు మద్ది ఆంజనేయ స్వామిగా కొలుస్తారు. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తికి నిత్య ఉపచారాదులు పూర్తి చేసి భక్తులు జై హనుమాన్ స్మరణలు చేస్తుండగా 1,00,000 తమలపాకుల అర్చన జరిపి నైవేద్యం, హారతులు సమర్పించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కొలువైన గురుదాంలో ఆంజనేయ స్వామివారికి ఆకుపూజలు వేడుకగా జరిగాయి. జగ్గయ్యపేట సమీపంలోని ధర్మస్థలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చూడచక్కటి మండపంలో సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి, రామబంటు శ్రీ ఆంజనేయ స్వామివారిని వేంచేపు చేశారు. సీతారాములకు పూజలు జరిపి హారతులు సమర్పించారు. ఆంజనేయ స్వామివారికి ఆకుపూజలు చేసి వడమాలలు, పూలమాలలతో అలంకరించి హారతులు సమర్పించారు. సికింద్రాబాద్లో కొలువైన శ్రీ వీర హనుమాన్ ఆలయం భాగ్యనగర వాసుల జై హనుమాన్ స్మరణలతో మారుమ్రోగింది. జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రాతకాలమే గర్భాలయంలో ఆంజనేయ సుతునికి అర్చనాది పూజలు జరిపారు. ఆపై ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హోమగుండంలో మన్య సూక్త హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. వర్ణశోభిత పూలమాలలతో పవనసూతినికి అలంకరణలు చేశారు. ఆపై అర్చకులు భక్తులచే తమలపాకుల అర్చనలు నిర్వహించి హారతులు సమర్పించారు. తిరుమల దివ్యక్షేత్రంలో హనుమత్ జయంతి వేడుకలను తిరుమల తిరుపతి దేవస్థానం వైభవపేతంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శ్రీవారి ఆలయం ఎదురుగా నాదనీరాజనం మండపంలో టీటీడీ శ్రీ వెంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో మహాత్ముల సందేశం పేరిట ప్రవచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉత్సవాలలో భాగంగా 2వ రోజైన ఆదివారం మధ్యాహ్నం
నాదనీరాజనం వేదికపై తిరుపతి సమీపంలోని రాయల చెరువు శక్తిపీఠం మాతృశ్రీ రమ్యానంద భారతి అంజనాద్రి హనుమంతుడు అనే అంశంపై అనుగ్రహ భాషణం చేశారు. హనుమత్ సదృశం దైవం నాస్తి, హనుమంతుడితో సమానమైనటువంటి దైవం లేదు అని చెప్తున్నది హనుమంతుడి చరిత్ర. ఎందుకని అనంటే ఇవాళ మనం అనేక దేవాలయాలకు వెళ్తున్నాం, మనకి ఇష్టమైనటువంటి దేవతలను ఆరాధిస్తున్నాం. అయితే ఈ దేవతలు ఎక్కడ ఉన్నారు? దివ్యమైనటువంటి వాళ్ళ శరీరములు తీసుకున్న తర్వాత, దేవ కార్యములు పూర్తయిన తర్వాత ఆ శరీరాన్ని వాళ్ళు తిరిగి తమ స్వస్థానానికి తీసుకువెళ్ళిపోయారు. అంటే తమ లోకములకు తిరిగి వెళ్ళారు. కొద్దిపాటి అంశను ఇక్కడ ఉంచటం జరిగింది. కానీ హనుమంతుడు త్రేతాయుగంలో ఏ శరీరాన్ని తీసుకొని ఉన్నాడో అదే శరీరంతో ఇవాళ కూడా మనకి హిమాలయాలలో స్వామి అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకి అన్ని యుగములుగా ఈ భూమితో ఉన్నటువంటి అనుబంధం ఎక్కువ. అందుకనే ఎప్పుడు ఎక్కడ ఎవరు పిలిచినా సరే ఆయన త్వరగా అనుగ్రహిస్తాడు. ముఖ్యంగా మన భారతదేశం ఉన్నది. మన భారతదేశంలో మనం గనక చూస్తే దైవం మానుష రూపేణ, దేవతలు మానవ రూపంలో వస్తే ఎలా ఉంటారు అనటానికి ప్రత్యక్ష నిదర్శనం, ప్రత్యక్ష ఉదాహరణగా మనం శ్రీరాముడి గురించి చెప్పుకుంటాం. ఆ రాముని సేవించినటువంటి హనుమంతుడు కేవలం రామ అన్న శబ్దం వినపడితే చాలు హనుమంతుడి శరీరం పులకరించిపోతుంటుంది. ఆ రామ శబ్దం కలిగినటువంటి వేల లక్షల గ్రామములతో నిండి ఉన్నటువంటి దేశం మన భారతదేశం. ప్రతి గ్రామంలోనూ రామశబ్దం ఉన్నది, రామాలయం ఉన్నది. ఆ రాముడిని సేవించేటువంటి హనుమంతుడు కూడా ఉన్నాడు మనకి. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ పాల్గొన్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.